దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాల్టి ట్రేడింగ్లో సెన్సెక్స్ 770 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో ముగిసింది. మరోవైపు రూపాయి మరింత పతనమవుతోంది. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి మారకం విలువ పడిపోయింది. డాలర్తో పోలిస్తే 91 రూపాయల 99 పైసలకి రూపీ వాల్యూ పడిపోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్, పూర్తి అనాలిసిస్ మా బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హలో. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈరోజు పూర్తిగా నష్టాల్లో ముగిశాయి బిఎస్సి, సెన్సెక్స్, నిఫ్టీ కూడా. అది దాంతో పాటు రూపాయి విలువ కూడా పూర్తిగా పతనం అయిపోతుంది. ఆల్మోస్ట్ 92 రూపాయలు పడిపోయింది రూపీ వాల్యూ డాలర్తో పోలిస్తే. మీ దగ్గర ఉన్న పూర్తి అనాలిసిస్ చెప్పండి సార్, ఈ రోజు జరిగిన పరిణామాలకు సంబంధించి. గత 2 వారాలుగా ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్ విషయంలో చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఏదైతే భయాందోళన ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని సెంటిమెంట్ బేస్ మీద నడిచే మార్కెట్ కాబట్టి దీంట్లో కూడా భారీ స్థాయిగా ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా 5వ తారీఖు నుంచి జనవరి 5, 6 తారీఖు దగ్గర నుంచి మార్కెట్ 26,500 నిఫ్టీ దగ్గర నుంచి సుమారుగా 2,000 పాయింట్లు మన కరెక్షన్, 1,500 పాయింట్లు కరెక్షన్ అయితే జరిగింది. ఏదైతే 25,000 సపోర్ట్ గా ఈ రోజు కూడా మార్కెట్ లో అయితే నిలిచింది. మార్కెట్ లో ఏదైతే టెక్నికల్ కరెక్షన్ తో పాటుగా మార్కెట్ బాగా లాస్ట్ 1 year గా 18,000 దగ్గర నుంచి 26,000 వరకు కూడా డ్రాస్టికల్ గా పెరగడం, ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక టెక్నికల్ కరెక్షన్ అయితే మాత్రం అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ రావడం అయితే సామాన్యమే. కానీ ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా యాడ్ అవడం వల్ల మార్కెట్ లో భారీ కరెక్షన్ అయితే చూసాం. అట్ ద సేమ్ టైం ఇంకా ఇది ఆగే అవకాశం ఇంకా ఎక్కడ కనిపించకపోవడం వల్ల నిన్న మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయి మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ తీసుకున్నప్పుడు కూడాను మార్కెట్ లో ఈ అనిశ్చిత పరిస్థితి కొనసాగడమే దీనికి మళ్ళీ ఈ రోజు కరెక్షన్ లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇది నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మార్కెట్ లో కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మదుపర్లు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ ట్రేడర్స్ మాత్రం కొంచెం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. మార్కెట్ మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ లో మార్కెట్ మళ్ళీ స్టేబుల్ అయ్యి మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ మార్కెట్ కరెక్షన్ కి ఏంటి కారణం అంటారు? పూర్తి నష్టాల్లోకి పడిపోవడానికి ఏంటి కారణాలు? ఇక్కడ 2 ఆస్పెక్ట్లు మనకి. ఒకటి, మార్కెట్ ఆల్రెడీ లాస్ట్ 4-5 months గా అప్ ట్రెండ్ లోకి వెళ్ళింది కాబట్టి ఒక టెక్నికల్ కరెక్షన్ అయితే ఏదైతే నిఫ్టీ 24,000 దగ్గర నుంచి 25,000, 26,500 వరకు ఒక 2,000 నుంచి 3,000 పాయింట్ వరకు అప్ ట్రెండ్ అయిన తర్వాత ఒక 1,000 నుంచి 2,000 కరెక్షన్ ఉండడం అయితే సహజము. దానికి ఏదైతే ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంతర్జాతీయంగా ఉండడం అనిశ్చిత పరిస్థితులు కూడా కారణం అవటం వల్ల, బికాజ్ మార్కెట్స్ అన్ని కూడా సెంటిమెంట్ బేస్ మీద నడుస్తాయి కాబట్టి దాంట్లో కరెక్షన్ తీసుకోవడం అన్నది ఇక్కడ మనం గమనించవచ్చు. ప్లస్ ఈ యొక్క జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకా క్లారిటీ దాని మీద నిన్న కన్సల్టేషన్ అయిన మార్కెట్ కూడా మళ్ళీ ఈ రోజు మళ్ళీ కరెక్షన్ లో భాగంగా మార్కెట్ లో భారీగా పట్టడం జరిగింది సార్. సరే, మరి రూపాయి విలువ పరిస్థితి ఏంటి? అది రోజు రోజుకి పడిపోతుంది కదా. యాక్చువల్లీ ఏదైతే మార్కెట్ లో మనకి అక్కడ డిమాండ్ ఎక్కడైతే తక్కువ అవుతుందో దాన్ని మనకి ఆ డిమాండ్ తగ్గినప్పుడల్లా మార్కెట్ లో కరెక్షన్ జరగడం అయితే భాగమే. అందులోనే గోల్డ్, సిల్వర్ కూడా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ ఉన్నదో వాటికి మార్కెట్ లో పెరగడం, ఆ నిల్వలు వాళ్ళకి ఎక్కువ ఉండటం వల్ల డాలర్ ప్రైస్ చూసుకున్నట్టయితే రూపీ వీక్ అవడం అయితే జరుగుతుంది సార్. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ సార్.